ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. కొద్దిగా బిజీ అయిపోయినా జరా వస్తూనే ఉంటాయి వీడియోలు. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, లొకేషన్ అయితే మా విలేజ్ సైడ్, ప్లేస్ వచ్చేసి తుమ్మలగూడెం. కొండ సైడ్ ఒక మంచి వ్యూ ఉంటుందని చెప్పిండు. అండ్ ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత హరి మా ఫ్రెండ్ యాడ్ అవుతాడు. అండ్ మొత్తం ఇది వాడే ప్లాన్ చేసిండు. ఎప్పటి నుండో అయితే ఒక శ్రీశైలం రైడ్ అన్నట్లా లాంగ్ రైడ్స్కి అయితే పోదామని చెప్పిండు. అండ్ నాకు కూడా ఎప్పటి నుండో ఉంది ఒక లాంగ్ రైడ్, అంటే అటు శ్రీశైలం సైడ్ వెళ్ళాలని. సో నెక్స్ట్ అయితే అంటే తొందరగా ప్లాన్ చేస్తా, శ్రీశైలం రైడ్ కానీ వేరే రైడ్స్ ఏమన్నా. ఇందాక మీకు హరి అని చెప్పిన కదా, వాడు చాలాసార్లు అంటే ప్లాన్ చేసిండు. కాకపోతే మాకు టైమింగ్ సెట్ అవ్వట్లే, అంటే నాకు సెట్ అయినప్పుడు వానికి టైం సెట్ అవ్వట్లే. సో తొందరగా అయితే ప్లాన్ చేస్తా. శ్రీశైలంకి అయితే ఒక 500 మీటర్స్లో అయితే ఒక స్టాచ్యూ వస్తుంది. ఆ స్టాచ్యూ నుంచి ఇంకా హరియాడ్ యాడ్ అవుతాడు అక్కడ నుండి. బా ఏం టైమింగ్ రా బాబు, కాల్ చేద్దాం అనుకున్నా కరెక్ట్ టైంకి వచ్చిండు. అండ్ వాడి దగ్గర అయితే సోనీ 7S3 ఉంది. ఇప్పుడు ఆ కెమెరాతోనే మనం కొండపైన స్లో మోషన్స్ వీడియో కానీ ఇట్లా కొన్ని షార్ట్స్ అయితే షూట్ చేయబోతున్నాం. అండ్ లెన్స్ వచ్చేసి సోనీ GM24-70 అనుకుంటా. మేబీ అంత క్లారిటీగా అయితే ఐడియా లేదు, జస్ట్ తెలుసు నాకు అంతే. అండ్ వాడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇట్లా ఫంక్షన్స్కి అట్లా వీడియో తీస్తాడు. తుమ్మలగూడెంలో ఏముందంటే, అంటే ఆ కొండపై నుంచి వ్యూ అయితే మొత్తం మంచిగా కనిపిస్తుంది. అండ్ పెద్ద చెరువు ఉన్నది. మా విలేజ్ సైడ్ అయితే అదే పెద్ద చెరువు నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడ ముందు రైట్ తీసుకోవాలి. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. ఈ విలేజ్లో నుంచి వెళ్ళాలి. సో చెరుకు కట్ట ఐడియా ఉండొచ్చు మీకు, దాని పైనుంచి వెళ్ళి వెళ్ళడమే. కొండ కింద సైడు ఒక టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్ అంటే అది ఇప్పుడు మొత్తం పాతబడిపోయింది. అప్పట్లో అందులో ఫుల్ బంగారం ఉండే. ఇట్లా దొంగలు వచ్చి మొత్తం బంగారం మొత్తం ఇట్లా స్కామ్ చేసిరని తెలుసు. హాయ్ బ్రో, చెప్పదంట ఇంకా తల్లి చూస్తుంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కొండ ఎక్కడము. రోడ్ అయితే సీసీ ఇక్కడ వరకే అండు. గుంత చూసినారా, ఫుల్ పెద్ద ఉన్నది. నైట్ టైం వస్తే బిస్కెటే అసలు ఈ రూట్లో. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ముందే ఆఫ్ చేసుకున్నా. మళ్ళీ అంటే ఎక్కువ ప్రెషర్ ఇస్తే టైర్స్ ఇట్లా రొటేట్ అవుతుంది కదా, ఆ టైంలో మళ్ళీ ఆగిపోతుంది బైక్. వాంది అయితే తగలదు కింద, నాది సైలెన్సర్ తగులుతుంది అనుకుంటున్నా నేను కింద. ఓకే ఓకే ఓకే, దీనమ్మ యాక్సిలరేషన్ ఇచ్చినా ఎక్కలేదు పైకి. ఇంకెక్కువ ఇస్తే నేనే వెనకకి లేస్తా ఇక. ఓ చిన్న రాయి వచ్చింది, ఒకటేసారి ఇట్లా జంప్ అయిపోయింది బ్యాక్ వీల్ ఒక సైడ్. అక్కడ సైడ్ అయితే లిఫ్ట్ మొత్తం ఫాగీ ఉంది. పెద్దదే ప్లాన్ చేసినావు, మంచిగా ఉంది. రేడియేటర్. తొందరగా కెమెరా సెట్ చేయరా, మళ్ళీ లైటింగ్ పోతుంది. ఇదేందా ఇది, గుంపు గుంపు వచ్చినాయి తేనెటీగలు. కథం కాంగ్రెస్ ఇక. వీడైతే మంచి కూర్చుండు, భోజనాలకు కూర్చున్నట్టు. ఇంత భయం లేదు దీనికి. నేనైతే బండి పక్కకు వండుకున్నా, హెల్మెట్ ఉన్నది నాకు ఎత్తికి. కాంగ్రెస్ అంటే గుర్తొచ్చింది, కాంగ్రెస్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ కొట్టేసేయండి. నాకైతే అసలు ప్యాక్ అవుతుంది తేనెటీగలు చూస్తే. రందిగాని అసలు ఏ తీటోకుకోడు గెలికిండో కానీ వీటిని మా మీదకి వచ్చి పడ్డాయి ఇవి. నేనైతే మొత్తం బండి పక్కకే వండుకున్నా, అసలు ఏం అర్థమైతే కరిస్తే డైరెక్ట్గా హాస్పిటల్లో వండుడే ఇవ్వాలి.
ఇది మరీ ఫుల్గా డౌన్ ఉంది గైస్. నాకు బ్యాక్ అవుతుంది అసలు. అంటే నా హైట్ కొంచెం తక్కువ ఉన్నది కదా, మొత్తం ఒక సైడ్ పోతుందని అనుకుంటున్నాను నేను. మొత్తం కిందికి ఇట్లా ఉన్నది కదా రైట్కి, అదొక్కటే భయం అవుతుంది. కిందికి వెళ్ళాలా ఇంకా? కష్టం రా, కష్టం. అట్లా పోయినావనుకో ఆడ తాకుతుంది. ఆడ ఎట్లా అంటే కిందికి దిగి అట్లా పోమంటున్నావా? సరే ఇన్నేం మలుపుకుంటావు నువ్వు. అక్కడి నుంచి రమ్మంటున్నావేమో అనుకుంటున్నా. మరి డేంజర్ ఆడొద్దు. అదే అదే నేను ఏంటంటే ఇట్లా రైట్ సైడ్ నుంచి వచ్చి ఇటు వద్దాం అనుకో, ఇటు వచ్చి ఇట్లా ఎక్కేసి లెఫ్ట్ కొట్టు, ఫస్ట్ లెఫ్ట్ తిప్పుకో, నీకు రైట్ సైడ్ మళ్ళీ కిందికి రామా? ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతావు అంటే ఇట్లా వెళ్ళిపో, రైట్ స్ట్రైటా? పైకి వెళ్ళిపోతుంది. ఏమైంది? ఓకే షార్ట్ ఇంజన్ హీట్ అవుతలే, మనం ఒకటే దగ్గర ఆన్ పెడుతున్నాం కదా. ఇది లాస్ట్. హరి ఒక్కటి ఇక్కడి నుంచి తీస్తావా చిన్న? ఇక్కడి నుండి కిందికి వస్తా. చలో ప్యాకప్. ఇక వీడియోస్ అయితే బాగానే వచ్చినాయి, అన్నీ స్లో మోషన్లోనే తీసినాం. అండ్ వీని బైక్ వచ్చేసి అపాచీ RTR 160cc. అండ్ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ ఎగ్జాస్ట్ సౌండ్. సెకండ్ గేర్లో అంటే బేస్ అది మంచిగా వస్తుంది అసలు సౌండ్, అదొక్కటి నాకు ఈ బైక్లో మంచిగా నచ్చింది. ఇది రీపోయిందా? వస్తుంది అని అడుగుతున్నా. ఎందుకు సౌండ్ అసలు స్టార్ట్ అట్లా పోయిందా? లోపల దిగండి, కొత్తగా తెలుస్తుంది. కింద చూసుకో కొంచెం. దాని మీద ఎక్కలేవు బ్రో, దాని మీద ఎక్కలేవు అంటాను.
చలో. తగులుతుంది బ్రో. అదే టెంపులా? దొంగలు ఇది కాదు కదా, దొంగలు ఇది కాదు కింద ఇందాక ఆగినావు కదా బ్రో. అవును. ఏది టెంపుల్ అక్కడనా, టర్నింగ్ దగ్గరనా? మన రూట్లోనే వస్తుంది అదే అదే. ఇదంతా నువ్వు ఎంత యావరేజ్ ఒక 20 minutes లోపలనే ఉంటుంది, మ్యాక్స్ 25 minutes. ఇదే టెంపులా? అందరం పోదాం. ఒక్కరినంటే ప్యాక్ అవుతుంది మరి. అసలుకే దొంగలు పడ్డారు నువ్వు అప్పట్లో. రోజులు కూడా ఉన్నాయి. ముందు ఫ్లాష్ ఇట్లా అట్లాంటివి ఏమన్నా పెట్టుకో. శ్రీకాంత్ లైట్ పెట్టి. శ్రీకాంత్ ఇదే టెంపుల్లో అప్పట్లో దొంగలు పడ్డారు. ప్యాక్ అవుతుంది ఇలా, నువ్వు అట్లా ముందుకు పంపించినావు అనుకో. అంటే ఈ లింగం కింద గోల్డ్ ఉంటే తీసుకొని వెళ్ళిపోయినారు అప్పుడు. ముందర వీడియో కట్టేస్తాను. వీడియో కట్ కాదు, నాకు ప్యాక్ అవుతుంది అలా. పాములు ఇట్లా ఏమన్నా ఉంటే ఇంకో ఫ్లాష్ ఈ బ్రో. ఇక్కడ పసుపు కుంకుమలు ఏమో వేసి ఉన్నాయి. రెండు లైట్ పెట్టరా. పారా నేను అడ్డు వస్తా, ఈ సైడ్కి ఉంది అందుకే. ఇటు ఫ్లాష్ ఇటు అటు ఏం లేవు కదా. శివలింగం. ఓకే, అంటే ఎక్కడ తవ్వినారు అప్పుడు? లోపలనా? లోపలికి వద్దు బ్రో, ప్యాక్ అవుతుంది నాకు. ఏం కదా నువ్వు నేను వస్తున్నా నీతో. ఓ ఈడ తవ్విర్రా? ఇంకా లోతు ఉండే మొత్తం మట్టి పడి అది దీని కింద మొత్తం బంగారం ఉండేనా? ఉండే, చాలా ఉండేనంట. చూడండి గైస్, ఫుల్ లోతు అయితే తవ్విర్రు. గట్టినే ఉండొచ్చు. ఇక్కడ కూడా బంగారమేనా? మొత్తం మొత్తం తోకొని ఉంది. అప్పుడు ఇటు పెట్టురా, కాళ్ళకి ఏవేవో తగులుతున్నాయి మంది. ఒక్కడు తీసుకో లైట్ పెట్టి మళ్ళా ఒక్కడు తీసుకోపోరా. పాములు ఇట్లా ఉంటాయి భయం. ఉనుకుతా రా లోపలికి. ఈడ కూడానా? మొత్తం మొత్తం టోటల్గా 3 sides తవ్విర్రా? టోటల్గా 3 sides అయితే నిధి ఉండి దేవుడి కింద మొత్తం దోసేసినారు. కానీ పాములు ఉంటాయేమో అని భయమైంది నాకు. అదేంటి ఆ మూవీ ఉంటుంది చూడు, నాగార్జున, కార్తికేయ కాదు,
బంగారాజు బంగారు అట్లా ఒక స్నేక్ వచ్చింది అనుకో స్టంట్. శివుడిని కాపాడుతూ ఒక స్నేక్ ఉంటుందట. పైన బైక్ సైడ్ వేసినారా? బైక్ నేల పడదింగా చూసినా లోపల ఉన్నాయా పడదింగా పాకెట్లోనే వేసుకున్నారా? బండికేమే చూసుకో మంచి చూసుకో జోబు ఈ పాకెట్లో వేసుకున్నా. జోబులో ఉంది. లెఫ్ట్ పాకెట్లో వేసినట్టు ఐడియా ఉంది. అదేంద్రా ఇది ఆర్పిఎం లైట్ వస్తుంది ఎందుకు అది? కాదు మధ్యలో లిమిట్ అంటే దాని స్పీడ్ మెయింటైన్ చేయాలి నువ్వు. ఓకే. స్పీడ్ మెయింటైన్ చేయకపోతే రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ దాటి మంచి రెడ్ లైట్ గేర్ కా వేసిన గేర్కి ఓకే. మరి లోలో ఉన్నావంటే రెడ్ లైట్ వస్తుంది. నువ్వు రానుండే లోపలికి. నువ్వు బాగుంటే పక్కా షూర్గా ఉన్నాను. ఈ టైంలో ఎంత ప్యాక్ అవుతుందంటే నైట్ టైంలో వస్తే నైట్ టైంలో వచ్చి ఎట్లా దొంగలు అది ధైర్యం. అది ఎంతమంది ఉన్నా ప్యాక్ అవుతుంది ఈ ఏరియాలో. ఇక ఉంటారు బ్రో కొంతమంది హార్డ్ ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఎక్కువ మైండ్కి. లేదు లేదు నింజాల ఆ బైక్లోకి ఉంటుంది. ఆ బైక్లోకి ఉంటుంది బ్రో. వీడు ఎందుకు తీపించుకుంటున్నావు? నాకైతే ఎగ్జాస్ట్ సౌండ్ ఘోరంగా నచ్చింది బండిది. అంటే రీప్లేస్మెంట్ వచ్చినాక ఆ సౌండ్ పోతుందా? మొత్తం స్మూత్ వస్తుందా ఇంకా సౌండ్? ఆ ఒక్క సౌండ్ పోతుంది అంతే. ఈ లబ్డా లబ్డా అని వస్తుంది కదా, లబ్డా లబ్డా అని వస్తుంది కదా. ఓకే నాకు ఇక్కడికైతే మనం వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. సో మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.